హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే అస్సలు బాగాలేమండి. ఇక పాపకైతే ఇలా అవుతుందని అనుకోలేదు, కానీ ఇక ఏదైతే అవ్వకూడదు అనుకున్నామో అది అయిందనమాట. చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయిపోయిందని చెప్పాడు డాక్టర్. అయితే నిన్నైతే మా ఆయన ఇక కాగజ్ నగర్ తీసుకెళ్ళిండు. ఆసిఫాబాద్లో అయితే ఇక బొక్కల డాక్టర్ అయితే ఎవరు లేరనమాట. ఇక కాగజ్ నగర్ తీసుకొని వెళ్ళి తీసుకొచ్చారనమాట. అక్కడ ఎక్స్రే తీసేసరికి ఇక ఈ మధ్యలో వెళ్తే అయితే ఇక్కడ మాడకాడ చిట్లిపోయిందని చెప్పారనమాట. చిన్న ఫ్రాక్చర్ మాదిరిగా అయింది అని చెప్పారు. ఎక్స్రే కూడా తీశారు. మీకైతే కరెక్ట్గా కనబడతలేదేమో, ఇక్కడైతే మధ్యలో ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడైతే విరిగిందని చెప్పారు. మేమైతే ఇలా అవుతుందని అనుకోలేదన్నమాట. చాలా బాధగా ఉంది. ఒకటి తర్వాత ఒకటి వెనుకనే వస్తుంది. ఇక దేవుడైతే కష్టాలు ఇస్తూనే ఉన్నాడు అన్నమాట. చూడండి, ఇక ఈమె ముఖం అంతా చిన్నపోయింది. మాకు స్కూల్ వాళ్ళు చెప్పారు, కానీ ఇక అంత క్లియర్గా అయితే చెప్పలేదన్నమాట. ఏం చేస్తాం, స్కూల్ వాళ్ళు ఇక బెంచ్ పడింది అట్లా అని చెప్పలేదు. చిన్న దెబ్బ తాకింది పాపకైతే అని కాల్ చేసి చెప్పేశారు. ఇంత దెబ్బ తాకిందని చెప్తే ఆ రోజు తీసుకెళ్ళే వాళ్ళం అనమాట. ఆ రోజు వెళ్ళకపోవడం వల్ల అయితే ఇన్ఫెక్షన్, బ్లడ్ అయితే మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది, కమిలిపోయింది. చెయ్యి మొత్తం కమిలిపోయి ఆ బ్లడ్ అనేది మొత్తం నల్లబడిపోయింది. సిమెంట్ పట్టు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వేసారనమాట. ఈ ఇన్ఫెక్షన్ పోయే వరకు అయితే మనం ఏం చేయలేమన్నారు డాక్టర్. ఇన్ఫెక్షన్ పోవడానికి ఇరిగిపోయింది. ఇన్ఫెక్షన్ పోవడానికి అయితే ఈ కట్టు కట్టేశారనమాట. 8 రోజులు ఈ కట్టు కట్టేసిన తర్వాత అయితే ఇక మళ్ళీ 45 రోజుల పట్టే అయితే సిమెంట్ పట్టే ఇస్తా అన్నారు. ఈ ఇన్ఫెక్షన్ పోయే వరకు అయితే మనం ఏం చేయలేమని డాక్టర్ అయితే చెప్పేశారనమాట. ఇక బ్లడ్ మొత్తం ఇక్కడ ఈ వేలు దగ్గర అనమాట. చూడండి, బ్లడ్ మొత్తం ఇక్కడ కమిలిపోయి, చెయ్యి మొత్తం కమిలిపోయి బ్లడ్ మొత్తం నల్లబడిపోయింది. ఆ రోజు తీసుకెళ్ళి ఉంటే, ఆ రోజే తొందరగా తీసుకొచ్చి ఉంటే ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ కాకపోయేది చెయ్యి అని డాక్టర్ అయితే చెప్పారు. స్కూల్ వాళ్ళు మాకు కరెక్ట్ చెప్పకపోవడం వల్ల ఇదంతా జరిగిందనమాట. ఒక 2 o'clockకి మాకు ఫోన్ చేశారు, 2 గంటలకి. కానీ ఇంత కాలేదు, కొంచెం దెబ్బ తగిలింది, ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం చూడండి పాపని, చెయ్యి నొప్పి పెడుతుంది అని చెప్పారనమాట. ఇక మా ఆయన అయితే నిన్న స్కూల్కి పాపని తీసుకెళ్లారు. ఇక తీసుకెళ్ళి చెప్తే కారణాలు అయితే అది మీ పాప చదవడం లేదు అది ఇది అని చెప్పారనమాట. ఈమె అయితే ఇక ఏమైందంటే ఈమె కూడా కరెక్ట్గా చెప్తలేదు. ఇక స్కూల్ వాళ్ళు అయితే ఇన్రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారనమాట. ఇక చూడండి, మస్తు ఇక ఐస్ గడ్డ ఎవరు వేసిండ్రు ఐస్ గడ్డ? సిస్టర్. చూడండి, ఇక అంత జరిగినా కూడా స్కూల్ వాళ్ళు చెప్పలేదు మాకు. ఇక ఎక్స్రే అయితే తీసుకొని తీపించారు. ఇక సార్ అయితే 8 రోజులకు తీసుకురమ్మన్నారు డాక్టరు. 8 రోజులకు తీసుకొస్తే మళ్ళీ ఇది విప్పేసి ఇది బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, కొంచెం క్లియర్ అవుతుంది. తర్వాత అయితే సిమెంట్ పట్టి గట్టికి కట్టేద్దాం, మొత్తం అయితే 45 రోజుల పట్టి అయితే కడదామన్నారు. ఒక 2 నెలల పాటు ఇక రెస్ట్ తీసుకోమన్నారు. ఇక ఇటు చదువుకి చదువు వేస్ట్, ఇక ఫీజుకి ఫీజులు, ఇక వేలు కట్టి కూడా మనం స్కూళ్ళకి పంపి కూడా వేస్టే అన్నమాట. ఇక చూడండి పాపం. మా ఆయన అయితే ఇక స్కూల్కి పోయి నిన్న మొత్తుకొని వచ్చిండట. ఏమన్నారు చిన్న స్కూల్ వాళ్ళు? తప్పు అయిందని నువ్వు అనొద్దా? స్కూల్ ఎక్స్రే తీసుకు ఇగో చూపెట్టు వాళ్ళకి, ఫ్రెండ్స్కి. మేము ఇంత కాలేదనుకున్నాం వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు. అయితే ఇది కింద పెట్టినప్పుడు, ఇది పైన ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడైతే నిన్న నైట్ మొత్తం ఇక పండుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డది ఆమె. ఇట్లా పెడుతున్నారు ఏంటంటే బ్లడ్ మొత్తం ఈ చెయ్యి మొత్తం కమిలిపోయి ఆ రక్తం అనేది గడ్డ కట్టినట్టు మొత్తం నల్లబడిందట. ఆ రోజే చెప్పి ఉంటే ఇంత జరగక ఉండేదేమో, కొంచెం తొందరగా తగ్గేదేమో. మాట్లాడతలేదు స్కూల్లో ఏమైనా చేద్దామంటే. ఈమె ఏం జరిగిందంటే ఖచ్చితంగా అయితే ఏం చెప్తలేదన్నమాట. ఆమెకి ఏం తెలుస్తుంది, ఇక అంత అయితే ఇక తెలివి రాలేదు. పరేషాన్ అయిపోయింది మా పాపతోటి. ఇంత అవుతుందని అనుకోలేదు మేము. కొంచెం వాళ్ళు కూడా ఇంత అయిందని చెప్పలేదన్నమాట స్కూల్ వాళ్ళు. కొంచెం దెబ్బ తాకింది, బెంచ్ తగిలిందని చెప్పారు. ఈమెను అడిగితే బెంచ్ మొత్తం నా మీద పడిందని ఈమె చెప్తాందనమాట. కదిలిపియకంటే కదిలిపిస్తుంది, ఈమె అయితే అస్సలు ఇంటలేదు.
1 వీక్ వేసిన తర్వాత మళ్ళీ వేరే పట్టు వేస్తాను చెప్పిండు. మళ్ళీ ఇప్పుడైతే ఇది ఇన్ఫెక్షన్ పోవడానికి మామూలు పట్టే అయితే వేసిండు. నేనైతే పోలేదు, మా ఆయన పోయిండు. ఇక మా ఆయన ఈమె పోయిండ్రు ఇద్దరు. ఇక నిన్న ఈమెను తీసుకెళ్ళిన తర్వాత మా చిన్న పాపకు కూడా మోషన్స్ వామిటింగ్స్ అయినాయి. ఇక వీళ్ళు వచ్చిన తర్వాత నేను ఆమెను తీసుకెళ్ళిన హాస్పిటల్కి. ఒకరి తర్వాత ఒకరికి అవుతూనే ఉన్నది. మా ఇంట్లో ఏమైందో ఏమో మరి. చేస్తా ఇప్పుడు షాక్. మా పాప కోసం అయితే ఇప్పుడు ఇక దోశ వేస్తున్నాయి. పట్టెం తినబడుతుంది కదా, పప్పు అయితే పెట్టినాయి. ఆమెకు వేరే కూర అయితే చేస్తా తర్వాత. ఇప్పుడైతే ఇక టాబ్లెట్లు వేసుకునే ఉన్నాయి, అందుకే ఇక దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బరాబర్ వచ్చి అయిపోయినా కరెక్ట్ లేదు. ఇంటికి వచ్చినాక అయ్యారా మరి ఏం చేస్తా. స్నానం చేస్తాం మళ్ళీ పరిచయం అయితే అక్కడ షాప్ ఉన్నాడు. ఇక అయితే కారం వేయడానికి చేసిన అనమాట. ఆమె కొంచెం తినడానికి కూడా పని వస్తుందని. ఇక్కడైతే కందిపప్పు వేసిన, అన్నం అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇదిగోండి అన్నం. కుండలు అయితే అండేస్తున్నాయి. అన్నం అయితే ఉడికింది. ఇక బాగా ఉన్నా పని చేయగా తప్పట్లేదు అనమాట. పని చేస్తేనే ఇక తినడానికి దొరుకుతుంది, లేకుంటే లేదు. ఏదో ఒకటి అయితేనే ఉంటుంది ఇంట్లో. పాపని తీసుకుపోయిందా తింటావా? తింటావా? స్నానం చేసుకుని తింటావా? కొంచెం వేస్తాం, మళ్ళీ కావాలని మొత్తుకుంటా. తింటుందా మరి ఆమె? తినకపోతే అక్క తింటుందేమో. తింటుందా ఏమో, అడగనైతే అడుగుతా. ఆమె ఏం చేస్తుంది? పోచేయిని వాళ్ళకి కదిపిస్తుంది. కూర్చో. ఇది మెత్త తీసుకొచ్చింది ఒకటి కొత్తది, ఇక్కడ పైన పెట్టుకున్నాడు సార్గా. ఇదైతే గిఫ్ట్ షేక్ అని చెప్పాను. మొత్తం వేలు అయితే కదులుతున్నాయి. కదిలిపెట్టి ఒకసారి కదిలి. కాకపోతే ఈ వేలు నుంచి 20 దెబ్బలు ఉంది ఇక్కడ. సో ఈ సైడ్ అయితే ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ సైడ్ బ్లడ్ క్లాట్ అయిందన్నమాట. వస్తున్నాయా? కదిలిపోయాక ఎక్కువను. ఎందుకు కలుగుతున్నా చెప్పు? అస్సలు ఇంట్లేదు అన్నమాట. నీకు నవ్వు వస్తుంది, మాకు బాధ వస్తుంది. ఏం చేస్తున్నాం బయట ఎట్లా? సరిగా చెప్పట్లేదు, ఏం చేయింది అదే చెప్పట్లేదు. వాళ్ళ స్కూల్ని అడిగితే అంతేమో వాళ్ళేమో సారీ సార్ అదే అని చెప్పేసిండ్రు. ఏమో పరిసర ఇంటికాడ 4 నెలలు అవుతుంది నాకై, మళ్ళీ ఇట్లా ఈమెకయ్యే వరకు పరిశ్రమ అవుతుంది. ఇట్లా ఒకరి తర్వాత ఒకరికి ఏదో ఒకటి అయితేనే ఉన్నది. ఇక ఎవరిని ఏమన్నాలో తెలుస్తలేదు. ఇక ఆమెనైతే తిట్టేటట్టు లేదు పాపం. ఆమెకేం తెలియదు అంటుంది. వెళ్తారు కదా, పోయిందా? సగం వెళ్ళింది కదా, ఏం చేస్తాం. తినమైతే చాలా రోజులు, అందుకే వెళ్తారు. కొంచెం దళసరిగా వేస్తే వెళ్తాయి. పలచగా వేసి ఆమె ఏడుస్తుంది. ఎందుకు కదిపిస్తాను ఆమె చెయ్యి అంటే అస్సలు ఇంటలేదు. కదిపించకంటే ఏదో యాక్టింగ్ అని చెప్తాను వీళ్ళు అని చెప్తాను అనమాట. డాడీ ఎట్లా ఉన్నారు అట్లా ఉన్నాడు కదా అని కూడా అట్లనే ఉందంటే, డాడీకి ఆపరేషన్ అయింది కదా నాకు అని కానీ నన్ను వస్తే తిరుగుతుంది. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఇక వాళ్ళ డాడీకి కోపం వచ్చి నిన్న తిట్టింది. ఇక అయితే ఇక ఈమెకైతే తినబెట్టేస్తున్నా. తినరాదన్నమాట పాపం.
ఇదిగోండి ఈమెతో పాటు ఈమె కూడా తింటుంది. ఇదిగో మా ఆయన అయితే అక్కడ దోశలు వేస్తాడు, నువ్వు తినబెట్టుకో నేను వేస్తా అన్నారు. ఇక వేసి ఇస్తున్నారు అనమాట. ఇదిగోండి ఇగో పట్టు చైత్ర తిను, మెల్లగా తిను. ట్యాబ్లెట్లు వేసుకునేవి ఉన్నాయి. ఇక ఈమె కూడా సిరప్లు పోసేవి ఉన్నాయి. చెప్పినా కదా మోషన్స్ వామిటింగ్స్ అయినాయని, తగ్గినాయి. కానీ ఇక 2 days అయితే మేడం పోయమన్నదనమాట డాక్టరు. ఇగో మెల్లగా తిను. ఇగో పట్టు ఇది తిను, ఇది తిను. నోనా? ఏం నో? వేడి ఉన్నదా? డాడీ వేసిండు. డాడీ ఇంకా అయితే మేము స్నానం చేయలేదు. ఇక పాపకైతే స్నానం పోయడానికి కుదురుతుందో లేదో. ఇక ఇద్దరైతే పోయబడుతుంది, ఒకరు చేయిని పట్టుకోబడుతుంది. ఆమెకి ఇక పరిశాన్ అవుతుంది కదా. పనులు అయితే అయిపోయినాయి. ఇక షాప్లో అయితే ఇక థమ్స్అప్లు అవన్నీ పెట్టి ఉన్నాయి, అవన్నీ మా ఆయన చూసుకుంటాడు. వేస్తున్నావా? ఏమైంది? తిన్నావు? చిన్న కొంచెం చట్నీ తీసుకురా. అక్కడ ఉన్న చూడు గిన్నె. మా ఆయన అయితే వడ్డిస్తున్నారు పాప. సరిపోతుంది. నువ్వు అట్ట ఈమెకి నువ్వు తిను, సరిపోతాయి. ఇవే 2 వేసినాయి. ఈమె చిన్న ఆమె తింటే పట్టు. మా ఆయన అయితే వేస్తున్నాడు ఇక అక్కడ. ఇవైతే ఇక చాయ్ తాగినాయి, కడిగేటివి ఉన్నాయి. బొల్లు అయితే కడిగి పెట్టేసిన. లేదు ఉడకని, ఇక టైం పడుతుంది ఉడకడానికి. గంజులు కదా, ఉడకడానికి అయితే టైం పడుతుంది. కుక్కర్లు అంటే తొందరగా ఉడికిపోతుంది, కానీ గంజులు అయితే టైం పడుతుంది ఉడకడానికి. పొయ్యి మీద పెడదామంటే కట్టెలు మొత్తం పచ్చిగా ఉన్నాయి వర్షాలకి. చూడండి అలా చేస్తాం. తాగుతాను. ఎందుకు తాగాల? నీకే తాగుతలేదా? ఎందుకు వద్దు? తాగాలి నువ్వు. ఏంటిది? సగం కదా, సగం కానీ సగం చేస్తలేదు. నిన్న రాత్రి అట్టిగా పోయింది. ఇటు పోయింది? కింద పడిపోయిందా? కింద పడిపోయింది. మీరా కొట్టేస్తారా? నీ నోట్లో పోయాను. 4 ముక్కలు తీసినా? 2 ముక్కలే చేసిన. నా నోట్లో ఎందుకు పెట్టుకుంటా? నాకు ఇప్పుడు సోకమి లెక్క. ఓకే గోళీలు వేసుకోవడానికి కదా కృతిగా. నీ కూడా సిరప్లు తాగేది ఉన్నాయి కాదు. పడతావు ఇటు ఇటు పెడు. నింగు నీళ్ళు తాగి నువ్వు తాగు. నువ్వు తాగదా? ఒక టాబ్లెట్ ఇచ్చిండు సగం సగం ఏమని, ఏదో ఒక పారాసెటమాల్ సిరప్ ఇచ్చారు. ఇదైతే కాల్షియం సిరప్ ఇచ్చారు. 2 సిరప్లు, ఒక రకం టాబ్లెట్ అయితే ఇచ్చిండు. తాగలే గాసంటి మాటలు వస్తారు. అమ్మ వాళ్ళ ఇంటికి పోదాటనా మరి? ఆమె ఎట్లా చూస్తా? తాగతలేదా? ఎందుకు వద్దు? అప్పుడే ఇప్పుడు నువ్వు తాగుడే. నేను అందుకో, నీ టానిక్లు అందుకో. నీ టానిక్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ? తేపో తేపో పో దిగు. ఎవరు తాగుతాడు? నేను తాగన్నా?
మెల్లగా ఏముంది తగ్గత్తాను ఆంటీ ఎట్లా కట్టినా అక్కకి అని చెప్తుంది ఎట్లా కట్టిందంటుంది తాగు ఎట్లా కట్టింది మేడ అక్కకు ఎట్లా ఉమ్? మమ్మీ కట్టిందా ఉమ్. ఇట్లా కట్టిందా ఇట్లా ఇట్లా కట్టిందా చేయికి కట్టిందా అయిందా ఓ, మంచిగా మీరు ఎక్కుపోయారు కూర్చో ఉండని నువ్వు తాగురా ఆ? లేదు లేదు రాదు ఎక్కడ ఉంది అద్దు లేదు గిద్దు తెస్తాగు చూడు పడుతుంది అండి ఇట్లా పెట్టి పడతావు ఉమ్. ఆగిన కొద్దిగా. ఏమన్నా